గయా వెళ్ళాము. ఇది అప్పటి వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. వీటి కుదరలేదండి. గయాని తీయటానికి విష్ణు పాదాలు తీయటానికి లోపలికి ఫోన్ ఎలో చేయలేదండి. ఓన్లీ బయట వరకే తీసాము. అది షార్ట్ వీడియోలో పెట్టాను. ఆలయ గోపురం మాత్రమే తీయగలిగాను. అది షార్ట్ వీడియోలో పెట్టాను. అక్కడ చూడడానికి పక్కన బుద్ధగయ వెళ్ళామండి. అక్కడ చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి. 5 ప్లేసెస్ చూపిస్తారు. 5 బుద్ధగయలు కూడా ఒకేలాగా ఉంటాయండి. ఈవెన్గా కొంచెం కూడా తేడా లేకుండా అన్నీ ఒకేలాగా ఉంటాయి. మనం ఏ బుద్ధగయలో చూసినా ఈ 5 బుద్ధగయల్లో అన్నిట్లోనూ సేమ్ బుద్ధుడు ఒకేలాగా ఉంటాడండి. అక్కడ కూడా ఈ వీరి వేషధారణ కొంచెం విచిత్రంగా ఉంటుంది. చాలా బాగుంది అనిపించింది. ఆ లోపల వాళ్ళది అది స్టాచ్యూ అండి. బుద్ధగయలో ఉన్న వాళ్ళ స్టాచ్యూ. ఆ లోపల అది తిప్పుతున్నది మా తమ్ముడు. నేను అమ్మ తమ్ముడు వెళ్ళాము. అప్పుడు తీసింది. ఇది మా అమ్మ అండి. అవి తిప్పితే మనసులో ఏమన్నా కోరిక కోరుకొని అది తిప్పితే మన మనసులో కోరిక నెరవేరుతుందంటండి. మేము అంతే అనుకొని చేసాము. మరి 3 ఇయర్స్ బ్యాక్ అసలు మేము ఏం అనుకున్నామో ఏం తీరిందో కూడా మాకైతే తెలియదు. ఇది ఇంకొక ప్లేస్ అండి. ఇది కూడా బుద్ధగయ్యేదేదో అందులోనే ఒక ప్లేసు. ముందు వెళ్తున్నది మా తమ్ముడు. లోపలికి వెళ్ళటానికి తను ముందు వెళ్ళాడు. వీడియో తీస్తున్నది నేనే, అందుకే నేను కనపడట్లేదు. నా వెనకతల మా అమ్మ వస్తుంది. మా కోసం వెయిట్ చేస్తున్నాడండి. మేము ఎప్పుడు వస్తామని. అదిగోండి అక్కడ భాష ఏంటంటే బయట బోర్డు పెడతారు ఇంగ్లీషు అండ్ హిందీ మనకి అర్థం అవ్వడం కోసం. అదర్ లాంగ్వేజెస్ ఏం పెట్టడండి. ఓన్లీ ఇంగ్లీష్ హిందీ పెడతారు. ఇందాక మీరు చూసిన ఫోటోలో నేను అమ్మ తమ్ముడు కూడా ఉన్నామండి. అక్కడ నేపాలీస్ ఉంటారు. వాళ్ళ చేత తీయించుకున్న ఫోటో ఇది. లాస్ట్దండి ఈ బుద్ధగయలో. ఇది చూడవలసింది లాస్ట్ మెయిన్. ఇది లోపలికి అయితే ఫోన్స్ అస్సలు ఎలో చేయరండి. బుద్ధుడు ఎక్కడైతే కూర్చొని తపస్సు చేసి మోక్షం పొందాడో ఆ ప్లేస్ అండి అది. చాలా బాగుంది. లోపలైతే లోపల తీయనివ్వలేదు. బయట మాత్రం తీసుకోగలిగామండి. అక్కడ బాగా మార్కెట్, మనకి బాగా తెలుగులో చెప్పాలంటే ఒక సంతలాగండి. ఫ్రూట్స్ ఉంటాయి, ఇంకా హార్నమెంట్స్, జ్యువెలరీ, 1 గ్రామ్ జ్యువెలరీ ఉంటాయి, క్లిప్పులు అన్నీ ఉన్నాయండి. చెవులికి పెట్టుకున్నాయి. బయట మనకి ఇంకా చూపించడానికి నాకు ఇంకా టైం కుదరలేదండి. అక్కడ ఒంటెలు అవి కూడా ఉన్నాయి. మేము వాటి దగ్గర కూడా కొన్ని పిక్స్ దిగాము, ఫొటోస్. అవి పెట్టడానికి అవ్వలేదు. నెక్స్ట్ వీడియోలో అవి నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ లాస్ట్ దాంట్లో వెళ్ళింది అయితే అండి, మనం బుద్ధుడి దగ్గర ఆ మతంలో చేరడానికి మనకి ఒక ముందు కొంచెం జపమాలు చెప్తారండి. అక్కడ వాళ్ళ మంత్రంతో ఏదో ఉంటుంది. అది దీక్ష తీసుకొని అందులో నెరవేరితేనే ఆ బుద్ధుడి దాంట్లోకి మనం వెళ్ళటానికి, ఆ మతంలోకి వెళ్ళడానికి మనకి పర్మిషన్ ఉంటుందంటండి. అవైతే ఏమీ వీడియోలు తీసుకొనివ్వలేదండి. ఓన్లీ బయట వరకే తీసుకున్నాము. ఇప్పుడు మేము బుద్ధగయ నుండి అలహాబాద్ వెళ్తున్నామండి. అక్కడ త్రివేణి సంగమం నుంచి త్రివేణి సంగమానికి గంగా స్నానం చేయడానికని వెళ్తున్నాము. అయితే మేము గయా వెళ్ళినప్పుడు ఒక 2 డేస్ గయలో ఉన్నాము. వెళ్ళిన రోజైతే మధ్యాహ్నం విజయవాడ నుంచి మేము వెళ్ళాము. సికింద్రాబాద్ వెళ్ళి అక్కడి నుంచి గయా వెళ్ళామండి. మధ్యాహ్నం సికింద్రాబాద్ వెళ్ళేసరికి మేము మధ్యాహ్నం 12